చెప్పారంటే ప్రజలందరూ పోటెత్తారు. చాలా వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నట్టుగా కూడా మనకు తెలిసింది. ఎందుకంటే పోలింగ్ అయితే బాగానే జరిగింది. ఇప్పటికీ కూడా జనాలు బారులు తీరిన పరిస్థితి. ఎలా చూడాలంటారు? ఇంతమంది ఓటు హక్కును వినియోగించుకోవడాన్ని ఏ రకంగా చూడాలంటారు? ఇప్పుడు మీ స్టూడియోలో ఉన్న అమ్మ ప్రేక్షకులకు, రామ్మోహన్ గారికి, తర్వాత శివలయ గారి అందరికీ నమస్కారం. ఒక విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా మనం ఇప్పుడు గత ఎన్నికలు చూసినప్పటికీ కూడా, అంటే ఇప్పుడు సహజంగా ఎంపీ ఎలక్షన్లో తక్కువ ఓటింగ్ ఉంటుంది, ఎమ్మెల్యే ఎలక్షన్స్లో దానికన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. కానీ స్థానిక ఎన్నికలకు వచ్చే వరకు, ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చే వరకు, దానిలో సర్పంచ్ ఎన్నికలలో దాదాపుగా 90% వరకు కూడా పోల్ అవుతుంది. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేవి ఆ గ్రామానికి పరిమితం అవుతుంది కాబట్టి, గ్రామంలో ఉన్న వాళ్ళే పోటీ చేస్తారు కాబట్టి పోటీ చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళు ప్రతి ఓటును కూడా వాళ్ళ ఓటును తీసుకొచ్చి ఓటు వేయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈసారి కూడా ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉన్నది. అంటే ఇప్పుడు మీరు చెప్పినారు ఆదిలాబాద్ కొంత తగ్గున్నది, అవన్నీ కూడా ఇప్పుడు మొత్తం ఎలక్షన్స్ ఇప్పుడు ఈ 1 అయిపోయింది కాబట్టి టోటల్గా మళ్ళీ మనకు రిపోర్ట్ వచ్చే వరకు కూడా ఎలక్షన్ పోలింగ్ గణనీయంగా పెరుగుతుంది. తర్వాత ఏంటంటే ఇప్పుడు దాదాపుగా స్థానిక ఎన్నికలు కాబట్టి చాలా తీవ్రంగా ఉంటాయి. అయితే ఒకటేంటంటే ఎన్నికలలో పోటీ చేసే వాళ్ళ సంఖ్య కానీ, ఎలక్షన్లలో జరుగుతున్న ఇదైతే మధ్య పీరియడ్ ఏదైతే నామినేషన్ తర్వాత నుంచి ఇవాళ ఎలక్షన్ మధ్య పీరియడ్ వరకు కూడా చాలా ఊళ్ళలో కోలాహలంగా ఉన్నది. ఎలక్షన్స్ కూడా చాలా తీవ్రమైన పోటీలు జరిగినాయి. పెద్ద ఎత్తున ఓట్లను కూడా కొనుగోలు చేయడానికి కూడా రేట్లు పెరిగినాయి. అయితే ఇప్పుడు ఒకటేంటంటే, సరే ఇప్పుడు ఈ ధన ప్రభావం కొంత ఉన్నప్పటికీ కూడా ఎలక్షన్స్ కావడం అనేది మనం అందరం వర్తించాలి. ఎందుకంటే గ్రామ పంచాయతీలు అన్నవి, స్థానిక ఎన్నికలు అన్నవి ప్రజాస్వామ్యానికి తొలిమెట్టు కాబట్టి గ్రామ స్థాయి నుంచే ప్రజాస్వామ్యం బాగున్నప్పుడు అది మిగతా అంటే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ మిగతా ఎలక్షన్స్ కూడా అది ఒక పునాదిగా పనిచేస్తుంది. కాబట్టి ఈ ఎలక్షన్స్ అయినాయి కాబట్టి మనం అందరం కూడా ఒక విధంగా అది సరే దాని ఎన్నో అవాంతరాలు, ఉడుదొడుకులు అన్ని తట్టుకొని ఎలక్షన్స్కి వచ్చినాయి. ఎలక్షన్స్ సాఫ్ట్గా జరుగుతుంది. ఎలక్షన్ ఒకసారి ఆ ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత నుంచి వెళ్ళి దాదాపుగా ఎటువంటి పెద్ద అంటే, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో లోకల్ ఎలక్షన్స్ కాబట్టి కొంత ఉద్రిక్తత అక్కడక్కడ ఉండొచ్చు. కానీ మొత్తం మీద చూస్తే మాత్రం ఈ ఫస్ట్ పేజ్ ఎలక్షన్స్లో మాత్రం పెద్ద ఎత్తున అవాంఛనీయ సంఘటనలు కానీ, పెద్ద ఎత్తున హింస కానీ జరిగిన దాఖలాలు కానీ, రిపోర్ట్స్ కానీ మనకి ఎక్కడేం రాలేదు. కాబట్టి మొత్తం మీద ఇవాళ మనం ఈ ఎలక్షన్స్ను నేను కానీ మనం అందరం కానీ ఎట్లా చూడాలంటే, ఇది ప్రజాస్వామ్యానికి ఒక విజయం. ఎందుకంటే ప్రజలు మళ్ళొకసారి వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని మాకు ఏవోలు ప్రతినిధి కావాలి, ఎటువంటి వాళ్ళు సర్పంచ్ కావాలని ఎన్నుకునే ఒక అవకాశం అన్నది మళ్ళీ వచ్చింది. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే అది లేట్ అయింది. ఇప్పటికే ఎప్పుడో ఎలక్షన్స్ అయ్యేది అంటే ఇప్పటికే లేట్ అయింది. లేట్ అయిపోయినప్పటికీ కూడా సరే ఇప్పుడు జరిగినందుకు మనం సంతోషపడాలి. కాబట్టి ఇప్పుడు ఈ ఎలక్షన్స్ ఈ విధంగా సెకండ్, థర్డ్ ఆ రెండు కూడా ఎటువంటి హింస కానీ, ఎటువంటి అనుకోని అంటే అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ అంటే దురదృష్టకర సంఘటనలు లేకుండా జరగాలని కోరుకోవాలి. ఎస్ పాపిరెడ్డి గారు, ఇక్కడ ఏకగ్రీవాలు కూడా బాగా జరుగుతున్నట్టుగా కనబడుతున్నాయి. ఏకగ్రీవాల్ని ప్రజాస్వామ్యంలో ఆహ్వానించదగ్గ విషయం అంటారా? ఇప్పుడు ఏకగ్రీవంలో ఇప్పుడు ఇది ప్రభుత్వమే ఒక విధంగా దీనికి తెరదీసింది. ఏంటంటే ఒకవేళ మీరు మీ ప్రతినిధిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే మేము 5 లక్షలు 10 లక్షలు మీ గ్రామ పంచాయతీకి ఇస్తాము, ఒకవేళ మీకు అట్లయితే బాగుంటాయని అది చాలా రోజులు ఒక గత 2-3 ఎలక్షన్ ముందు నుంచి కూడా నడుస్తుంది. అయితే ఒకటేంటంటే ఏకగ్రీవాలు లేకపోతే వేలంపాటలో ఇవి ఒక విధంగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ప్రజాస్వామ్యానికి కూడా అది అంత మంచిది కాదు. ఎందుకంటే ఈవెన్ ఏకగ్రీవాలు కూడా మంచిది కాదు. ఏకగ్రీవాలు అనుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఊళ్ళో ఉన్న 10 మంది 20 మంది పెద్దలు, పలుకుబడి ఉన్న వాళ్ళు, నోటి బలం ఉన్న వాళ్ళు, కుల బలం ఉన్న వాళ్ళు నిర్ణయించు ఈ క్యాండిడేటు లేకపోతే ఆ ఏకగ్రీవంలో కూడా వాళ్ళు ఇప్పుడు ఇంకొక పద్ధతి ఏం చేస్తున్నారంటే, ఈ గ్రామానికి మీరు ఏం సాయం చేయగలుగుతారంటే వాళ్ళు నేను 5 లక్షలు ఇస్తాను ఒక ఆయన అంటాడు, లేకపోతే నేను రోడ్ వేస్తాను ఒక ఆయన అంటాడు, లేకపోతే డ్రైనేజ్ కలిసి ఇస్తాను ఒక ఆయన అంటాడు, ఇంకా లేకపోతే స్కూల్ బిల్డింగ్ ఏమో లేకుంటే అంటే అటువంటి చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఈయన కానీ లాభం అయింది కాబట్టి మనం ఏకగ్రీవం అని అట్లా కూడా జరుగుతున్నాయి. లేకపోతే ఇక దొడ్డిదారిని కూడా ఎలక్షన్స్ వద్దు, ఏదో విధంగా మేము డబ్బులు ఎక్కువ ఇస్తాం కాబట్టి ఏకగ్రీవం చేయమని కూడా జరగచ్చు. లేకపోతే వేలంపాట ఇప్పుడైతే
ఇది అయితే కొత్త కాదు. ఇంతకుముందు ఏకగ్రీవాలు ఉండగానే ఈసారి వేలంపాట వచ్చింది కదా, కానీ దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ త్వరలో రియాక్ట్ అయ్యి అటువంటి లేకుండా చేసింది. కాబట్టి ఏకగ్రీవాలు ఉన్నప్పటికీ కూడా ఏకగ్రీవాల కన్నా కూడా ఎలక్షన్స్ కావడమే నా ఉద్దేశం, నా దృష్టిలో అది Right. నిజమైన ప్రజాస్వామ్యం. ఎందుకంటే ప్రతి ఓటర్ కూడా ఏది ప్రతినిధిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంటుంది. ప్రతినిధి ఎవరైతే ప్రతినిధి పోటీ చేస్తాడో ఆ క్యాండిడేట్ కూడా ప్రతి ఓటర్ దగ్గర ఆయనను అడగడము, ఒప్పియడము, నేను గెలిస్తే ఈ పనులు చేస్తా అని చెప్పడం. అంటే ప్రతినిధి ఓటర్కు ఇది బాధ్యతాయుతంగా ఉండడానికి ఎలక్షన్స్ అనేది పనికవుతుంది. ఏకగ్రీవాలు అట్లా రావు. రైట్. పాపిరెడ్డి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనతోటి న్యాయవాది